హాయ్ ఎవ్రీవన్. సో, ఈ వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. చాలా ఈజీ మెథడ్. 5 మినిట్స్‌లో మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఇంట్లో కూరగాయలు లేకపోతే ఈజీగా చేసేసుకోవచ్చు. సో, మీకు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, లెట్స్ గో టు వీడియో. సో, ముందుగా నాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చాలా క్వాంటిటీ కావాలి. అండ్ ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అనమాట. సో, ఈ బాయిల్డ్ ఎగ్స్ కర్రీ ఇలా చేసుకోవచ్చు. లేదా చాలామంది రెగ్యులర్‌గా ఆనియన్స్ అందులోనే ఎగ్ కొట్టి పెట్టేసి అట్లా ఫ్రై చేసుకుంటారు. అలా ఒక రకంగా టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం ఇంకా చాలా ఈజీ అండ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ కాబట్టి హెల్తీ కూడా. ఇలా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని అందులో నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరేసుకోవచ్చు. 3 స్పూన్స్ ఏసుకుంటారా? 4 స్పూన్స్ ఏసుకుంటారా? అది యువర్ చాయిస్. నెక్స్ట్ జీలకర్ర 1 ½ స్పూను, ఆవాలు 1 ½ స్పూను, 1 స్పూను మినపప్పు అనమాట. తర్వాత శనగపప్పు. ఇది పోపుకనేది మీ చాయిస్ అనమాట. కానీ మినిమమ్ ఇంగ్రీడియెంట్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పంటికి తగులితే మనకు ఆ పప్పులు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ క్వాంటిటీ ఎంత ఎక్కువ ఉంటే మనకు కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. అండ్ చిన్నగా చాప్ చేసుకోవాలి. లావుగా కాకుండా. మీరు ఇలా ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా మీడియం టు హై టు మీడియం ఫ్లేమ్ కొద్దిసేపు హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై అయ్యే టైంకి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఈ కర్రీ మీడియం ఫ్లేమ్‌లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ కూడా అవసరం లేదండి. 2 మినిట్స్‌లోనే అవుతుంది. ఓకేనా? సో, ఇది వచ్చేసి ఆనియన్స్ అయిన తర్వాత పసుపు వేశాను నేను. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మనం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకు కరివేపాకు, పుదీనా వేసేసి కలుపుకోవాలి. ఈ పుదీనా ఆప్షనల్. ఉంటే గనక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని మనము కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు మనకు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్‌ది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఆర్ 1 ½ స్పూన్ వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై ఐటెమ్ కాబట్టి 1 ½ స్పూన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటి నుంచి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని స్టవ్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు లిడ్ పెట్టి మళ్ళీ మనము కొద్దిసేపు ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ కూడా వెయిట్ చేయకుండానే మనకి అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా. సో, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ మనము 3 స్పూన్స్ కారం వేసాము. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. కానీ ఇదొచ్చేసి చాలా చిన్న సైజు స్పూన్స్ నావి. మీ కారం అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు లిడ్ పెట్టుకొని వెయిట్ చేయండి. ఇంకా ఇప్పుడు మనము అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. అంటే ధనియాల పొడి తర్వాత అన్నీ వేసుకోవచ్చు. దానికంటే ముందు మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా! అవి వేసి కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి. విడిపోకుండా కలపాలనమాట. సో, అలా కలిపేసి కొద్దిసేపు ఒక 15 సెకండ్స్ లిడ్ పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఇందులో అన్నీ మసాలాలు యాడ్ చేయొచ్చు. మసాలాలు మీన్స్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అంతే. ఈ గరం మసాలా వచ్చేసి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనే వీడియో నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు తప్పకుండా చూడండి. ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇంట్లో చేసినవి వాడితేనే మనకి చాలా టేస్టీ ఉంటుంది. చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటుందనమాట. సో, ఇప్పుడు నేను ధనియాల పొడి వేసిన తర్వాత కొద్దిసేపు లిడ్ పెట్టుకొని లాస్ట్‌లో గరం మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని డిష్ ఔట్ చేసుకుంటాను. ఇంకా ఇంతే గరం మసాలా వేస్తున్నాను.
చిటికెడు అనుకోండి అంతే, గరం మసాలా ఎక్కువ వేయట్లేదు. తర్వాత కొత్తిమీర. సో ఇంతే అండి. మీకెలా అనిపించింది? ఇది చపాతీలోకి బావుంటుంది, రైస్‌లోకి బావుంటుంది, పిల్లలకి టిఫిన్ బాక్స్‌లోకి బావుంటుంది. ఇమ్మీడియేట్‌గా మనము మార్నింగ్ కర్రీస్ చేస్తాము, నైట్ ఓపిక ఉండదు మనకు. అలాంటి టైంలో నైట్ ఈజీగా అయ్యే కర్రీ, ఎవరైనా గెస్ట్‌లొచ్చినా గూడా ఈజీగా అప్పటికప్పుడు వెజిటబుల్స్ ఇంట్లో లేకుండా చేసే కర్రీ అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేశారా? ఇంతకుముందు ఎప్పుడైనా చేస్తే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి ఈ వీడియోను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.